హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చదవబడిన వాక్య భాగము మనకి సుపరిచితమే. అనేక సందర్భంలో మనం ధ్యానం చేసుకుని ఉంటామేమో కానీ ఈరోజు మరొకసారి క్రొత్తగా ఒకసారి అందరు నాకెళ్ళి చూడండి. ప్రభు సన్నిధిలో ఆత్మశక్తి ద్వారా ఆత్మదేవుడు మనతో మాట్లాడటానికి చిత్తపడుతున్నప్పుడు మనం కూడా చిత్తపాటు కలిగి దేవుని మాటల్లో గ్రహించాలి. ప్రతి మాట మనము గ్రహింపు మనకు ఉండాలి. అప్పుడే ఆ మాట మన హృదయంలో నాటబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు రోషము గల దేవుడు. ఎవరమ్మా? రోషము గల దేవుడు. అదేవిధంగా అంతకంటే ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు రోషము గల దేవుడు. మనం దేవునికి ఇబ్బందిగా ఉంటే, లేదంటే దేవుడికి మనం ఆయుష్కరంగా ఉంటే, అది ప్రేమించి ఆ ప్రేమ ద్వారా తన వైపు తిప్పుకోవటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన వైపు తిప్పుకోవటానికి. చిన్న బిడ్డలు తప్పు చేస్తూ ఉంటే ఇది తప్పు ఒప్పు అని చెప్తూ ఉంటాం కదా. మన చిన్న బిడ్డలు తప్పు చేస్తుంటే వాళ్ళు జీవిత నడవడిక బాగలేకపోతే సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుతూ మనం ఆత్మీయంగా ఎదగటానికి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు ఎంతో విలువైనవి, ఎంతో ప్రాముఖ్యమైన మాటలు దేవుని మాటలు. ఆ మాటలు మనము ఎంతో భయభక్తులు కలిగి ఆ మాటలు గ్రహించేవారుగా ఉండాలి. కనుక మరి అపొస్తలుడైన పౌలు తిమోతి గారు రాసిన మొదటి పత్రికలో చదవబడిన వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము సంపూర్ణ భక్తియు. ఎవరమ్మా? అమ్మా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇంటి పైన చదువుకోండి కావాలంటే. కానీ తర్వాత ఇప్పుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగానండి. మనము అంటే ఎవరేమి? మనం అంటే మనమే. దేవుని రక్తం ద్వారా కడగబడిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని అంగీకరించిన వారు, పరిశుద్ధమైన దేవుణ్ణి స్తుతించేవారు, పరిశుద్ధమైన సన్నిధిలో సంఘముగా సావాసంగా కూడుకున్నవారు మనము దేవుని బిడ్డలమే. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మన జీవితం ఏ విధంగా ఉంటే మనము ఆశీర్వదించబడతామో, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాం. మనము ఏ విధంగా ఉండాలంట? సంపూర్ణ భక్తియు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ప్రతిదీ సంపూర్ణంగా కావాలి, ప్రతిదీ పరిపూర్ణంగా కావాలి. మనకి ఆ పరిపూర్ణమైన ఆశీర్వాదములు మనకు కావాలని ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్న విశ్వాసులతో పాటు ఈ లోకం కూడా ఆశపడుతూ ఉంటది. దాంట్లో తప్పేం లేదు ఆశపడటంలో. కానీ దానికంటే ముందుగా దేవుడు ఏంటంటే సంపూర్ణమైన భక్తి ఉందా నీలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణమైన భక్తి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి సంపూర్ణమైన భక్తి ఉండాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు సంఘంకి. సంపూర్ణమైన భక్తి ఉండాలి. నీకు ఏ విధంగా అయితే ఈ లోక సంబంధంగా సంపూర్ణమైన మైనవి కావాలో, సంపూర్ణమైన దీవులు కావాలో, సంపూర్ణమైన ఆశీర్వాదాలు కావాలో, పరిపూర్ణమైన దీవులు నీకు నీ కుటుంబానికి ఉండాలో, ఇక్కడ దానికంటే ముందుగా ప్రాముఖ్యంగా మొదటగా సంపూర్ణమైన భక్తి నీకు ఉండాలి. పరిశుద్ధమైన దేవుడు సంపూర్ణ భక్తి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు సంపూర్ణమైన దేవుడు. కనుక దేవుడు ఎవరమ్మా? సంపూర్ణమైన సగం చేయడు. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఒక చెయ్యో ఒక కాలు చేయలేదు అనుకో, ఒక కాలు ఒక చేయలేదు, అప్పుడు ఏంటి మన పరిస్థితి? అంగవైకల్యం కలిగిన వారుగా ఉంటాం, కుంటివారుగా ఉంటాం. ఒక కన్ను లేదనుకో, గుడ్డివారుగా ఉంటాం. మనకు ఒక చెయ్యి ఒక కాళ్ళు దేవుడు పరిపూర్ణంగా చేసే దేవుడు చేయలేకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఇప్పుడు మన దేవుడు పరిపూర్ణమైన దేవుడు, అందుకే నిన్ను పరిపూర్ణంగా ఏర్పాటు చేసుకున్నాడు.
ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి. మనము అలాగా చాలా మంది జీవితంలో ఇదిగో సంపూర్ణత లేకుండా అనేకమైన ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు మనని సంపూర్ణంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైన దేవుడు సర్వ సృష్టిని సంపూర్ణంగా ఏర్పాటు చేశాడు. సంపూర్ణంగా మనకి ఏది కావాలో, ఏది మన జీవించటానికి, మన బ్రతకటానికి, మన జీవం కలిగి ఉండటానికి మనకి ఏది కావాలో దేవుడు పరిపూర్ణంగా చేశాడంట. అందులో ఏది తక్కువ ఉన్నా కానీ మనం బ్రతకలేము. ఏది తక్కువ ఉన్నా కానీ మనం జీవించలేము. ఇది దేవుడు పరిపూర్ణమైన దేవుడు. మనకి పరిపూర్ణమైన ఆశీర్వాదములు ఆల్రెడీ ఆ సృష్టిలోనే, ఆ ఆదిలోనే ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 2:1 తీయకండి. అక్కడ ఆకాశమును, భూమి, వాటిలో ఉన్న సమస్తమును ఏం చేశారంట? సమూహమును సంపూర్తి చేయబడినను ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిలోనే ఆకాశములో ఏమేమి ఉన్నాయో సమస్తమును, భూమిలో ఉన్న సమస్తమును అవన్నీ మనకు ఉపయోగపడే. ఎవరికి ఉపయోగపడి? మనకు ఉపయోగపడి దేవుడు ఏ విధంగా సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. మన దేవుడు ఎందుకు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండమంటున్నాడంటే, మన దేవుడు సంపూర్ణమైన దేవుళ్ళు ఇచ్చేవాడు. మన దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు కనుక మనం కూడా సంపూర్ణంగా మనము దేవుని ఆరాధించాలి. మన విశ్వాస జీవితం సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైన ఆయన కొంచెం ఇచ్చే దేవుడు కాదనరా కదా. కానా వివాహంలో ఆ ద్రాక్షరసం అయిపోతే ఏమో చెప్పాడు శిష్యులకి? అంచుల దాకా నీళ్లు నింపుడే. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? అంచుల దాకా. ఎల్తి ఉండకూడదు, అంచుల దాకా నింపండి. ఆ సమృద్ధిమైన ఆశీర్వాదములు నేను ఇస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నీలో సంపూర్ణంగా నింపబడుతున్నప్పుడు నువ్వు సమృద్ధిగా నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనము తెలుసుకోవాలి. సంపూర్ణమైన విశ్వాసం. హేబెలు సంపూర్ణంగా దేవుడికి సమర్పించాడు. హేబెలు దేవుడికి సంపూర్ణంగా ఏం చేశాడమ్మా? దేవుడికి ఇచ్చాడు సంపూర్ణంగా, హార్ట్ఫుల్గా ఇచ్చే దాంట్లో తక్కువ లేకుండా. నా మనసు వాక్యం చెప్తున్నా, ఇంకా ఇంద్రబాబు కుటుంబం రాలేదేమో, వచ్చే కుటుంబం అదే ఆలోచనలు ఉంది. ఓకే, ఒకళ్ళు మిస్ అయినా నా ఆలోచనలు అలా వాళ్ళ వైపే ఉంటాయి. అయితే మన దేవుడు సంపూర్ణమైన దేవుడు కనుక సంపూర్ణంగా ఆరాధించే హేబెలు ఆ విధంగా సంపూర్ణమైన సమర్పణ, సంపూర్ణమైన దేవుడికి ఇచ్చటంలో ఆయన సంపూర్ణంగా ఇచ్చేవాడు, పరిశుద్ధమే ఇచ్చేవాడు ఆయన. కానీ తన అన్న కయ్యను ఏం చేశాడు? అన్ని మంచిగా ఉంచుకునేవాడు, పనికిరాని దేవుడికి ఇచ్చేవాడు. అంటే సగము పరిపూర్ణత కాకుండా అసంపూర్ణతతో దేవుని స్థితించేవాడు అంట. హార్ట్ఫుల్గా కాకుండా, హృదయపూర్వకంగా కాకుండా, పరిపూర్ణమైన సమర్పణతో కాకుండా దేవుడికి ఇష్టం లేకుండా ఇచ్చేవాడు. దేవుడికి ఇష్టమైన వైపుని ఇస్తే దేవుడు మన ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడు ఇష్టపడతాడు. మనం దేవునికి ఇష్టమైన వాటిని ఇవ్వటంలో మనం ముందున్నప్పుడు, సమర్పణమైన జీవితం కలిగినప్పుడు, సమర్పణ సంపూర్ణ భక్తి కలిగినప్పుడు మనకి దేవుడు మనని ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ సంపూర్ణమైన దేవుడు కదా. వాళ్ళ సంపూర్ణమైన భక్తి అంటే ఏంటి? శత్రుక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ జీవితాలు తెలుసు కదా మనందరికీ. రాజు ఏం చేశాడు? అన్ని దేవతలను చేసి వాటిని పూజించమని చెప్పాడు. రాజా మేము మొక్కం. ఏమన్నారు? మేము మొక్కం. అరే నీ ప్రాణాలు పోతేరా, అనవసరంగా ఎందుకు మీ ప్రాణాలు? ఇదిగో ఎవరైతే మొక్కట్లేదో వాళ్ళ కొరకు అగ్నిగుండం సిద్ధపరిచి ఉంచాము మేము. ఏం సిద్ధపరిచించారమ్మా? అగ్నిగుండము.
వాళ్ళు భయపడ్డారా? వాళ్ళ ఆ సంపూర్ణమైన భక్తి ఎంత గొప్పగా ఉందో చూడండి. మన భక్తి ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమన్నా తెలుసా? అయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించుకునే సమర్థ కలిగిన వాడు. హల్లెలూయా. నా దేవుడు, మా దేవుడు ఎలాంటి దేవుడు? మమ్మల్ని రక్షించుకునే సామర్థ్యం కలిగిన వాడు కనుక మేము భయపడం. ఒక్కవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము అగ్నికి ఆహుతి కావటానికి సిద్ధపడ్డాం. కానీ నువ్వు చేసిన ఆ విగ్రహానికి, నువ్వు చేసిన ఆ రూపానికి మేమైతే మొక్కము రాజా, నువ్వు ఏమనే చేసుకో. అది భక్తి అంటే. ఈరోజు మన భక్తి ఎలా ఉంటుంది? ఒకసారి మనమే దేవుని బిడ్డలు అండి. మనకి రెండు ఆశీర్వాదములు. ఈ లోకానికి ఒక్క ఆశీర్వాదమే ఉంటుంది, అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే ఈ లోకానికి ఏమో. కానీ మనకి, నీకు నాకు ఇక్కడ కూర్చున్న ఆ దేవుని బిడ్డలకి 2 రకాలుగా ఆశీర్వాదములు ఉంటాయి మనకి. ఒకటి ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదములు ఉంటాయి, దాంతోపాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదములు, ఆ సంపూర్ణ భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సంపూర్ణమైన ఆ భక్తి ఉన్న వారికి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీ కొరకు దాచబడిన గుప్త నిధులన్నీ దేవుడిస్తారు. హల్లెలూయా. ఈ లోకములు సంపాదించుకొని ఓకే, ఆ లోకంలో సంపాదించుకోకుండా ఉంటే అది చాలా నష్టం మనకి, అది భయంకరమైన వేదన. కనుక పౌలు చెబుతున్నాడు, ఇదిగో సంపూర్ణ భక్తియు. అగ్నిగుండంలో వేసేసారు, చనిపోయారు వాళ్ళు. ఇంట్రిక కూడా మాడలేదంట. హల్లెలూయా. ఇంట్రిక కూడా కాలిపోలేదు వాళ్ళకి, దేవుడు కాపాడాడు. మన కష్టంలో వచ్చినప్పుడు దేవుడు మనకు కాపాడుకుంటాడు. దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయలేదా? ఎన్ని చేశాడు దేవుడు. ఎన్నో ఎన్నో ఎన్నో. నా జీవితంలో నేను గుర్తు చేసుకుంటా ఉంటే ఒకసారి ఇంకా నేను తడిసిపోతూ ఉంటాను, ఏడ్చుకుంటూ ఉంటాను. అంటే ఆనంద బాష్పాలు. నా దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ భక్తియు. తర్వాత ఏమంటాడమ్మా? మానత్యు అంటే ఏంటి? మానత్యు అంటే గౌరవం, రెస్పెక్ట్. దేవుడికి రెస్పెక్ట్ ఏమంటే ఇంగ్లీష్లో ఏమంటారు మరి? గౌరవం అంటే రెస్పెక్టేనా? రెస్పెక్ట్ ఇవ్వటం దేవునికి. గౌరవం అంటే మనము ఇప్పుడు ఇది దేవుని సన్నిధి మనం ఏర్పడాల్సింది. సమయానికి వచ్చామనుకుంటే దేవునికి రెస్పెక్ట్ ఇవ్వటం. అది దేవునికి మనం ఒక పనికి వెళ్తున్నాం అంటే ఎందుకు? మన జీవితానికి రెస్పెక్ట్ ఇవ్వటం. నేను కుంటుకుంటా కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకు? నా జీతం కావాలి. నా జీతం కోసం నేను వెళ్తున్నాను. నాకు ఆ జీతం లేకపోతే నా కుటుంబం జీవించడం కష్టం. కనుక మన ఉపాధి కొరకు ఎంతగా రెస్పెక్ట్ ఇచ్చి మనం చేసుకున్న పనులు ఎంత రెస్పెక్ట్తో చేసుకుంటున్నామో, దేవుని ఆరాధించటంలో కూడా మనము అంత రెస్పెక్ట్ ఉండాలి. మనకి అంత గౌరవం దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా సంపూర్ణ భక్తియు మానత్యు కలిగిన వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాళ్ళ జీవితాలు ఏముంటదంట? నెమ్మదిగాను. ఏముంటదమ్మా? నెమ్మదిగాను. ప్రశాంతమైన జీవితం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నెమ్మది ఉంటుందండి. నేను పొద్దున ఒక వీడియో చూశాను. అది వీడియో చూస్తుంటే నా మనసు అంతా ఎంతో అసలు బాధపడిపోయింది. ఆ వీడియో చూస్తుంటే చాలా బాధపడ్డా. ఆ వీడియోలో ఏముందంటే, మంచి నీరున్న అంటే చెరువు లాంటిది, సముద్రం లాంటిది అనుకుంటాను. అది అంటే బాగా నీరున్న అది ఎండిపోయింది. అందులో కొన్ని జంతువులు అంటే అడవి బడిగుడ్లు అనుకుంటాను, మరి వాటికి నీళ్ళు కోసం పోయినాయో ఏమో. మొత్తం మీద పూడు ఉంటుంది కదా, నీళ్ళు ఎండిపోయినాక ఏముంటుంది? పూడే ఉంటుంది కదా. పూడులు ఎరక్కపోయినాయి. పూడులు ఏమైనాయమ్మా? వెరక్కపోయినాయి. ఆ పూడులు ఎరక్కపోయిన ఆ జంతువులు ఏవైతే, ఆ పశువులు ఏవైతే ఉన్నాయో అవి రాలేకపోతున్నాయి. ఏం చేస్తున్నాయి? రాలేకపోతున్నాయి. మొత్తం తలకాయ ఒకటే ఉంది.
ఇంకా మిగతా శరీరంతో పూడ్లు ఇరకపోయింది. కదులుతున్నా కానీ రాలేకపోతుంది. రాలేకపోతున్నాయి ఆ జంతువులు, పశువులు ఏవైతే ఉన్నాయో. కొన్ని ఏరేరే జంతువులు కూడా ఉన్నాయి అనుకుంటాను. అవి కదులుతున్నాయి. కొన్ని గుర్రాలు కూడా చూపిస్తున్నాడు కానీ కదలేకపోతున్నాయి. అయితే అవి బ్రతికున్నలోనే వాటి మీద ఏమంటారు, మన ఏమంటారు కదా, కాలేబరాల ఏమంటాయి, చవాళ్ళని పీకి తింటాయి కదా గద్దలు, అవన్నీ. వాటి మీద ఈ బతికంలోనే అవి పైన పడి పీక్కొని తింటని. పాపం ఏం చేయలేని నిశ్చాయ స్థితిలో కృంగిపోతుంది. తల ఇటన్నా అట్టన్నా ఒకటేమో ఇటు పుడుతుంది, ఒకటేమో ఇటు పుడుతుంది. కొంచెం ఈపి కనపడితే ఈపి మీదుగా పుడుతుని చేస్తనే అది ఏం చేయలేని స్థితిలో బాధ అనిపించింది. ఏం చేయలేని స్థితిలో ఎంత భయంకరంగా ఉందంటే అది చూస్తుంటే అసలు అది శ్రమ అంటే. ప్రాణం ఉంటుంది, ప్రాణం పోతుంది, ఏం చేయలేని స్థితిలో ఉన్నా చూడండి. కానీ దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఏమిస్తాడంట, ఆ పూడులో ఉన్న ఏదైతే ఆ పశువులకి నెమ్మది లేదు. కళేబరాలు వచ్చి వాటిని పీక్కొని తెచ్చని, గ్రద్దలు వచ్చి పీక్కొని తెచ్చని, వాటికి నెమ్మది ఉంటుందా? ఇంకా నేను ఏం చేయలేని నిశ్చయ స్థితిలో పడిపోయానే. నా ఆ ప్రాణం ఉన్నంతసేపు, ప్రాణం ఉండగానే పీక్కొని తిట్టనియే. ఒక్కసారి ఆ ఇమ్మ చేసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. శ్రమ అంటే ఇది కదా. కానీ దేవుడు మనకి ఏమి ఇస్తాడమ్మా, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. హల్లెలూయా. మన జీవితాలండి చిన్న బాగానే ఉంటాం. ఏదైనా చిన్న పొరపాటు అయిపోయింది అనుకోండి, దేనికి పనికిరాం. ఉన్నట్టు ఉండి చెప్తున్నారు, కాలు ఇరిగిన వాళ్ళు, చేతులు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ జీవితంలో సంతోషం లేక, నెమ్మది లేక బాగానే ఉన్నారు. అప్పటిదాకా ఏం ఉపయోగం లేకుండా నిర్జీవ స్థితిలో పడిపోయిన వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితంలో సంతోషం అని కోల్పోయారు. మన దేవుడు మాత్రం ఎవరైతే సంపూర్ణ భక్తి మాన్యత కలిగి దేవుని గౌరవించే వాళ్ళకి దేవుడు అంటున్నాడు, ఇది వాళ్ళకి నెమ్మది ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. శాంతిని అనుగ్రహిస్తా అంటున్నాడు, సమాధానం ఇస్తా అంటున్నాడు. ఎంత గొప్పవాడండి. అంతేకాదు, సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా ఇక్కడ కండిషన్ అండి ఇంకొకటి, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, చదవనమ్మా, రాజుల కొరకును యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. అర్థమైందా? ఇక్కడ ఏం చేయమంటున్నాడమ్మా, మనుషులందరి కొరకును. మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంది తెలుసా? ప్రార్థన పౌరులుగా, ప్రార్థన వీరులుగా, సంఘం బిడ్డలుగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా మంది ఎదురు వాళ్ళ గురించి ప్రార్థన చేయరు. మన కుటుంబం గురించి చేస్తాము, మన బంధువుల గురించి చేస్తాము, మన అవసరాల గురించి చేస్తాము, మనకు అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి అని ప్రార్థన చేస్తాము. కానీ పక్కన వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేస్తామా? కానీ మనం చేస్తాం. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తామా? అందరు దేశం గురించి ప్రార్థన చేస్తాం, నాయకుల గురించి ప్రార్థన చేస్తాం, మన అందరూ రానోళ్ళ గురించి, వచ్చిన వాళ్ళ గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తాం. కానీ ఆ ఫలితాలు తెలిసినప్పుడు మనం ఎంత సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూడండి, మనుషులందరి కొరకు నువ్వు సుఖంగా ఉండాలి, నీ బ్రతుకు దినములో అన్ని సుఖంగా జరగాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని చేయమంటాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇతరుల గురించి ప్రార్థన, మన దేశం గురించి ప్రార్థన. ఆయన అంటున్నాడు ఏమన్నాని చూడండి, ఏం చేయాలి, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచను, కృతజ్ఞత స్తుతులు చేయవాలని హెచ్చరించుతున్నాను. యాచకుల గురించి ప్రార్థన చేయాలి. రాజులు ఏలేవారు. రాజులు అంటే ఎవరమ్మా? రాజులు నియమించేవాడు దేవుడే. రాజుల గురించి ప్రార్థన చేయాలి, యాజకుల గురించి ప్రార్థన చేయాలి, అధికారుల గురించి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థనలు చేసి కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాడు. ఎవరైతే పరిపూర్ణ భక్తి అంటే దేవుడు చలవిస్తున్నాడు. నువ్వు ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేయాలి, ఎవరి కోసం నువ్వు చేస్తే నువ్వు సుఖంగా ఉంటావు. ఇతరుల గురించి చేస్తారంటే మనము ఆ ప్రార్థన
ఆశీర్వాదాలన్నీ మనకు కూడా వస్తాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కటి ఆలోచన పౌలు ద్వారా ఇదిగో తిమోతికి తెలియజేస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇదిగో మనము ఎలాంటి అనుభవము, ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామో ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా 3వ వచనంలో ఇది మంచిది, ఇది మంచిది, దేవునికి ఇష్టమైందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదమ్మా ఇది మంచిదంట. ఇది మంచిది. ఇంకా చదవండి. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదని ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మంచిదంట. మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తే, ఇతరుల గురించి మనము విజ్ఞాపన చేస్తే, ఇతరుల గురించి మనము యాచన చేస్తే, ఇతరుల గురించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే ఇది మంచిది. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి ఎలా ఉందంట? అనుకూలమైందంట. మనం చేసే ఈ రోజు అనుభవంలోకి వచ్చామా? మనం ఏ రోజున అలాంటి అనుభవంలోకి వచ్చామా? ఇతరుల గురించి, మన వాళ్ళ గురించి, మన బంధువు గురించి, మన అవసరాల గురించి కాకుండా ఇతరుల గురించి ప్రార్థన చేసి ఆ దేవుని దృష్టికి మంచివారుగా ఉండేవాళ్ళగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఇండోవలని యుచయించుచున్నాడు. సత్యమును గురించిన అనుభవం జ్ఞానము గలవారే. సత్యమును గురించి సత్యమును గురించి అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత ప్రేమమైనంటే, ఆయన ఈ లోకాన్ని ప్రేమించి పరిశుద్ధమైన దేవుడు మన జీవితంలో చేసిన ఆ కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ, మనకున్న ఆ రక్షణ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన ఆ దేవుడు జీవించిన ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ జీవితాన్ని యేసయ్య చేసిన సత్యాన్ని మనం బయలుపరచాలి, అనేకులకి వివరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలన్నమాట? రక్షణ పొంది సత్యము గూర్చి అనుభవ జ్ఞానము గలవారి ఉండవాలని హెచ్చరించుతున్నాను. అనుభవ జ్ఞానము. విశ్వాసులు మనకి అనుభవ జ్ఞానం ఉండాలి. ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఆత్మీయంగా బలపరుచుకుంటూ, ఏ విధంగా ప్రార్థనలోను, పాటల్లోను, వాక్యములోను ఇవన్నీ అనుభవపూర్వకంగా ఇవన్నీ మనం నేర్చుకోవాలి. దినదినము ఈ వారము ఇది నేర్చుకున్నాము. ఈ యొక్క అనుభవం, ఈ యొక్క అనుభవంలోకి వచ్చాము. వాక్య అనుభవంలోకి సంపూర్ణ భక్తి మనలో ఉండాలి. మాన్యత కలిగి ఉండాలి. దేవుని గౌరవించుతూ, దేవుని సన్నిధిని గౌరవించుకుంటూ, దేవుని మందిరాన్ని గౌరవించుతూ, దేవుని సంఘాన్ని గౌరవించుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగుతూ ముందుకు పోవాలనే అనుభవంలోకి మనం రావాలి. ఆ అనుభవంలోకి వస్తూ ఉంటే అప్పుడు సంఘం ఒక క్రమంగా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. నాకు అదే బాధ, ఇంకా మన సంఘం ఒక క్రమంలోకి రాలేదు, ఒక పద్ధతిలోకి రాలేదు. ఎప్పుడు ఎవరు మానేస్తారో తెలియదు. ఎప్పుడు ఉండబోలే ఉన్న నలుగురే కనపడడానికి చాలు. నాకు ఉన్న నలుగురే, మిగతా దేవుడు చూసుకుంటాడు. ఆ అనుభవ జ్ఞానము మన సంఘానికి లేదు. సంఘముకి అనుభవ జ్ఞానం ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదీ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. దేని గురించమ్మా? సత్యము. రక్షణ పొందుకున్నాము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. సత్యం అంటే దేవుని యొక్క వాక్యము, ప్రభు యేసుక్రీస్తు యొక్క మార్గము, యేసుక్రీస్తులో మనము జీవిస్తూ ముందుకు సాగటము, అనుభవ జ్ఞానములోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు వాక్యానికి నేను ఒక టైటిల్ పెట్టానండి. నీ దేవుడు ఎవరు? టైటిల్ అంటే అంశము, టైటిల్. ఈ వాక్యానికి నీ దేవుడు ఎవరు? ఓకే, నీ దేవుడు ఎవరు? ఎందుకు ఆ టైటిల్ పెట్టారంటే 5వ వచనం చదివితే మనకు అర్థమైంది. 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును
మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఆయన క్రీస్తు యేసు నరుడు. యేసును నరుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు ఒక్కడే. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకులు ఉన్నారని ఎక్కడ బయలుపరచలేదు. దేవుడు ఒక్కడే. ఇక్కడ కూర్చున్న నీకు నాకు తండ్రి ఒక్కడే. ఏ విధంగా అయితే ఉన్నారో దేవుడు కూడా ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడైన దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 3:10 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రేమించిన దేవుడు ఒక్కడే. లోకాన్ని ప్రేమించిన దేవుడు ఒక్కడే. నిన్ను ఆదరించిన దేవుడు ఒక్కడే. నిన్ను కాపాడుతున్న దేవుడు ఒక్కడే. నీకు సహాయం చేసిన దేవుడు ఒక్కడే. నీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని ఇదిగో పౌలు బల్ల గుద్ది చెబుతూ ఆయన అంటున్నాడు ఏమని, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకునే మధ్యవర్తులు ఒక్కడే. దేవుడికి నరుడికి మధ్యవర్తి అంటే ఎవరు? యేసయ్య. దేవుడికి నరులకి మధ్యవర్తులు కూడా ఒకడే. ఇంకెవరు మధ్యవర్తులు లేదు. ఏదో కొట్లాడుకుంటే మన మధ్యవర్తుల్ని పెద్ద మనుషులు అంటారు కదా, 10 మందిని పిలుచుకుంటాం, లేదంటే ఒక 4 పిలుచుకుంటాము. కానీ దేవుడికి మానవుడికి మధ్యవర్తి యేసయ్య ఒక్కడే. అలనాడు ఏదైతే ఆదాము ఏదోని తోటలో దేవుని సంబంధము కోల్పోయాడో ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆ నరుడుగా యేసయ్య రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఈ మధ్య కాలంలో మనకి ఎలక్షన్ జరిగినాయి కదా, మన ఇండియా మొత్తం ఎలక్షన్ జరిగినాయి, మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎలక్షన్ జరిగినాయి కదా. నాకు కొన్ని బాధకరమైన సంఘటనలు నేను టీవీ వాట్సాప్లో చూశాను అనమాట. బాధకరమైన వాళ్ళ మాటలు ఏంటంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసిన శాస్త్రాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గెలంలోనే నా దేవుడు గెలిచాడు అని దాదాపు ఎన్నో వేల లీటర్లు అభిషేకం అంట. అవసరమా? ఆ పాలు పేదలకు ఇస్తే ఏమైంది? పేదలకు ఇస్తే చాలా మంది ఉన్నారు, అడుక్కు తినేవాళ్ళు, పూటకి గంజి లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఏమైంది? ఇలాంటి పిచ్చి పనులు. దేవుడంట రాజకీయం అనేది శాశ్వతం ఎవరికి లేదు. ఈరోజు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో జగన్ ప్రభుత్వం ఉంది. జగన్ ఓడిపోయినప్పుడు నా దేవుడు ఓడిపోయాడు అని ఒకడు అంటాడు. నా దేవుడు ఓడిపోయాడంట. దేవుడా? అసలు ఆ మాటలు ఏంటంటే ఆ మాటలు పలకటానికి కూడా వాళ్ళకి సిగ్గని పెట్టలేదా? మానవులు దేవుళ్ళు ఏంటి? మానవులే. మానవులు దేవుళ్ళు కాదు. దేవుడు లాంటి వారు అన్న ఒక మాట ఉంటుంది, ఒక సబాబుగా ఉంటుంది. దేవుడే. ఈయన గెలితే ఈయన దేవుడు, నా దేవుడు ఓడిపోయాడు ఇంకొక ఆయన. అందరూ అన్ని ఇందుకు ఈ మధ్యకాలంలో చూస్తే పాస్టర్లు ప్రవచనాలు వాళ్ళు గెలుతారు, వీళ్ళు గెలుతారు. ఇక్కడ ఇందాక చదువుపోయిన వాక్యం బాగులే ఉందమ్మా, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? విజ్ఞాపన. రాజుల కొరకు. అందుకే నేను అన్నా నీ దేవుడు ఎవరు అని ఎందుకు పెట్టానంటే 5వ వచనాన్ని బట్టి నేను అంటున్నాను. ఈ లోకము సరే దేవుణ్ణి తెలియని వాళ్ళు చాలా మంది దేవుళ్ళని ఒప్పుకుంటున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఎందుకు పలుకుతున్నానంటే వాళ్ళ మాటలు చూసి నాకు బాధ అనిపించి వాళ్ళు కదా ఆయన చంద్రబాబు నాయుడు మన అమరావతికి పోతే 30 టన్నులు 3 టన్నులు పూల బాటలు నడిపించారట. ఎంత ఖర్చు అయింది? అవసరమా? దేవుడు ఆయన ఏమన్నా? ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు, రేపు నచ్చితే ఉంచుతారు, లేకపోతే లేదు. ఎవరి పాలంతే ప్రభుత్వాలని. మరి కానీ ఏ ప్రభుత్వం కొరకు పలానా వాళ్ళు గెలవాలని మన పేరు పెట్టి వాళ్ళని గెలిపించని ప్రార్థన చేశారండి చాలా మంది. పలానోడే గెలవాలి, పలానా వాళ్ళ గురించి కాదు, మంచి ప్రభుత్వం రావాలి మనకి. మనం ఏమని ప్రార్థన చేస్తామమ్మా? మంచి ప్రభుత్వం రావాలి. ఏదైనా కానీ ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, మంచి ప్రభుత్వం రావాలని ప్రార్థన చేస్తాం. విజ్ఞాపన ప్రార్థనలో ఎలక్షన్ ఉన్నంత కాలం అదే ప్రార్థన చేసినాం. ఏమని చేసాము? కేసీఆర్ రావాలని ప్రార్థన చేసాము. మనం ఏమన్నా రేవంత్ రెడ్డి గారు రావాలని ప్రార్థన చేసామా? మంచి ప్రభుత్వం, దేశంలో కూడా మంచి ప్రభుత్వం రావాలని ప్రార్థన చేశాము. ఓకే. అయితే ఏది మానవుడు తలంచినా కానీ దేవుడు తలంపు వేరే ఉంటది. దేవుడు ఎవరైనా గెలిపించవచ్చు. కానీ ఎందుకు గెలిపిస్తారంటే ఒక్కోసారి మంచోళ్ళని గెలిపిస్తాడు, ఒక్కొక్క చెడ్డోళ్ళని కూడా గెలిపిస్తాడు. చెడ్డ రాజుల్ని పెట్టాడు. మన
యెహోషాపాతు ఏ రాజు అని చెప్పాను నేను? ఆ? మంచి రాజు. ఏ రాజమ్మా? మంచి రాజు. అంటే చెడ్డ రాజులు ఉన్నారుగా, మంచి రాజు. మంచి రాజులు నియమించేది ఆయనే, చెడ్డ రాజులు నియమించింది ఆయన. నెబుకద్నెజరుని బబులోను కాలము, శ్రమ కాలంలో ఆ బబులోనికి ఇశ్రాయేల్ ప్రజల్ని అప్పచెప్పింది ఎవరు? ఆ శత్రులకి దేవుడే. శత్రులకి రాజుగా నియమించింది ఎవరు? దేవుడే. ఎందుకంటే ఒకసారి మనకు కూడా బుద్ధి రావటానికి. కానీ అది గుర్తెరగట్లేదు. చాలా మంది ప్రవచించారు, పలానోళ్ళకి వెళ్తారని. మళ్ళీ చిగ్గు లేకుండా దానికి వివరాలు ఇచ్చి దేవుడు వాళ్ళు ఎందుకు ఓడించాడు, ఎందుకు గెలిపించాడు వివరాలు ఇస్తున్నారు. పాస్టర్లు అసలు మనం దేవుని మీద ఆధారపడాలి. అంటే దేవుని మీద తప్ప దేని మీద ఆధారపడకూడదు. దేవుడు ఏది చేసినా మంచిదే, అది మనకు మంచిదే అనుకోవాలి. కానీ కొంతమంది ముందే వాళ్ళ ప్రవచనాలు తప్పైపోయినాయి. ఒక్కొక్కరు మాకు పెద్ద పాస్టర్లు అండి, పెద్ద పాస్టర్లు, వాళ్ళ ప్రవచనాలు తప్పైపోయినాయి. ఏమంటే ఇప్పుడు మకాలు వాళ్ళ విశ్వాసాలకు ఏమని మకాలు చూపిస్తే నాకు అర్థం కాదు. చివరికి అది కూడా దేవుని మీద నెట్టేశారు. దేవుడికి ఏం పని లేదా? మనకి ఇష్టమైన గెలిపిస్తామంటే ఇప్పుడు ఇంకా ఏరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏరే వాళ్ళకి ఇష్టం. ఎంతమంది గెలిపిస్తాడు దేవుడు? చెప్పండి. నీకు ఒకళ్ళు ఇష్టం, నాకు ఒకలంటే ఇష్టం. ఇప్పుడు నీ ప్రార్థనలకు ఇచ్చాడా, నా ప్రార్థనలకు ఇచ్చాడా దేవుడు? చెప్పండి. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు. మన పాపముల నిమిత్తము మధ్యవర్తి చేయటానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసి ఇదిగో నిన్ను దేవుడికి నీకు నాకు మధ్యలో ఇదిగో ఆయన సారథిగా వారధిగా ఉండి ఆయన మన కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని తన రక్తమంతా చిందించి తన విలువైన ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది దేవుడు ఒక్కడే. ఏ మానవులు దేవుడు కాదు, ఏ మానవులు దేవుడు కాడు. మధ్యవర్తి ఒక్కడే, యేసయ్య మాత్రమే. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని నలుగురు మధ్యన ఒక్కడే. అర్థమైందమ్మా? దేవుడు ఒక్కడే మనకి, వేరే దేవుడు లేడు. ఎవరిని మనం దేవుడితో పోల్చలేము. వాడు ఇప్పుడు ఈయన మనకి పథకాలు ఇచ్చినా, ఆయన పథకాలు ఇచ్చినా ఎవరి సొమ్ము ఎవరికి ఇవ్వరు. ఎవరు సొమ్ము ఇస్తారమ్మా? మన సొమ్ము మనకే ఇస్తారు. మన ట్యాక్స్ మనం కడుతున్నాము, ఆ ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఇస్తున్నారు, అంతే. అని దేవుని అంటారా? దేవుడు అంటే మన కొరకు ప్రాణం పెట్టాలి. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు అంటే మన కొరకు మన కనికరించాలి, మనల్ని ప్రేమించాలి, మనకి సహాయం చేయాలి. అలాంటి దేవునితో పోల్చుకోకూడదు మానవులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. 6వ వచనం, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు నరుడుగా ఆయన ఈ లోకంలో జన్మించినప్పటికీ ఆయన దేవుని యొక్క శక్తి కలిగిన వాడు కనుక, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడు కనుక ఆయనే దేవుడు. యేసయ్య తప్ప ఏదే దేవుడు లేడు. ఈయన అందరి కొరకు ఏం చేశాడంట? విమోచన క్రయతనముగా తానే సమర్పించుకొని దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలం ముందు ఇవ్వబడిను. యేసయ్య ఒక్కడే దేవుడు. ఆయన ఏం చేశాడంట? మనందరి కొరకు మన విమోచించడానికి, పాపం నుంచి, శాపం నుంచి, మనకున్న జన్మ పాపం, కర్మ పాపం ఏదైతుందో ఆ పాపం నుంచి క్రయధనముగా ఆయనే బలియాగం అవటానికి ఆయనే సమర్పించుకొని ఇదిగో మన కొరకు తన ప్రాణాన్ని సమర్పించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే దేవుడి కంటే మనం ఏది ఎక్కువగా ప్రేమించకూడదు, మనం ఏది ఎక్కువగా మనం ఆరాధించకూడదు. దేవుని కలిగి ఉండాలి. దేవుని నిజమైన దేవుడు మన ప్రభు యేసయ్య. విశ్వాసంతో మనం నమ్మినప్పుడు, విశ్వాసంతో ఇదిగో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు దేవుడు తన కృప ద్వారా నీకు సహాయం దయచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కృప ద్వారా, దేవుని యొక్క కృప నీలో ఉన్నప్పుడు, ఆ దేవుని కృపను పొందుకున్నప్పుడు ప్రభు యొక్క క్రియ ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. కనుక అప్పుడు ఏ దేవుని బిడ్డలారా తాను సమర్పించుకుని దీన్ని గురించిన సాక్ష్యము యుక్త కాలం మందు ఇయ్యబడిను. సాక్ష్యము, ఆయన ఒక సాక్షిగా నిలబడ్డారు. ఈరోజు నువ్వు నేను దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నావా? ఆ మాటలో
ఏదో అన్యులు అన్నట్టయితే దేవుని ఎరగని వాళ్ళు అంటే నాకు బాధ అనిపించింది, కానీ దేవుని ఎరిగిన వాళ్ళు అంటున్నారండి. ఓకే, అభిమానం ఉంటే అది ఆ అభిమానం వేరే, అభిమానం వేరే, అభిమానాలు ఉంటాయి, అభిమానం వేరే. కానీ దేవుడితో పోల్చుకుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఆ వ్యక్తుల్ని దేవుడితో పోల్చుకుంటే, అందుకే మానవులని దేవుడు, విశ్వాసులు అంటున్నారు నా దేవుడు అని. విశ్వాసులు దేవుని ఆరాధించే వాళ్ళు నా ఎంతమంది దేవుళ్ళు ఉంటారు నీకు? ఎంతమంది నీకు దేవుళ్ళు? సమరయ స్త్రీతో దేవుడు ఏమన్నాడమ్మా? నా భర్త చెప్పేస్తాడంటే నీ భర్త ఒక్కడు కాదు, ఎంతమంది? 5. ఎంతమంది నీకు దేవుళ్ళు? భర్త అంటే దేవుళ్ళు దాని ఉద్దేశం. ఎంతమంది? నేను నీకు ఆరాధించి నువ్వు స్థితి దేవుడు ఒక్కడే ఉండాలి, ఒక్కడికే. కనుక ఈ లోకము పేద దేవుని బిడ్డలారా, ఏది చేసినప్పటికీ మనం ఒక సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. సంపూర్ణమైన భక్తి మనలో ఉన్నప్పుడు దేవునికే అంకితం మన జీవితం. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం మన ఉన్నప్పుడు ఆ జీవితం మన జీవితం ధన్యతగా మార్చుకుంటాడు దేవుడు. మనం ధన్యులుగా మారిపోతాం, మనము ధన్యులుగా మారిపోతాం, అంతే. ఇష్టలుగా మారిపోతాం దేవుడికి. అలాంటి ఇష్టమైన బిడ్డలకి దేవుడు ప్రతిదీ సమకూర్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన మనము ఈ రోజు కలిగి ఉండాలి. మన జీవితంలో సంపూర్ణమైన భక్తి కలిగి, మాన్యత కలిగి, దేవుని సుఖము సంతోషము పొందుకొని జీవితాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.